హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు గైజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆల్రెడీ మీకు చెప్పున్నాను, ఆల్రెడీ మా తోడుకో ఇంటికి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వచ్చాను అనమాట నేనైతే. ఎందుకంటే చెప్పాను కదా ప్రెగ్నెన్సీ అనేసి, డెలివరీకి అయితే వెళ్ళింది, డెలివరీ అయితే అయిపోయింది అనమాట. అయిపోయి ఇంకా 3 రోజులు ఇంటికి అయితే రాబోతున్నారు. అందుకనేసి నేనైతే ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే వాన పడతలకి మళ్ళీ చిన్న చిన్న మొక్కలన్నీ వచ్చేస్తున్నాయి. ఇదంతా పెరికేసి ఇదంతా ఊడ్చేసి కొంచెం నీట్ గా క్లీన్ చేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. ఎందుకంటే పూల చెట్టుకు కూడా వాన పడి నాకు మంచి మేలు చేసింది. ఎందుకంటే చెట్లకు నీళ్ళు వచ్చే పని లేకుండా వాన పడి నీళ్లు తడిసిన వల్ల పచ్చగా తిగిరిచ్చాయి. నాకు కూడా పని పడింది, చెట్లంతా ఎత్తుకొచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఇవన్నీ పెరికేసి మొత్తం ఊడ్చేసి నీట్ గా అయితే క్లీన్ చేసేసి పెడదాం. ఇంకో 2 రోజులలో ఇంటికైతే రాబోతాడు. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే నేనైతే పెదం కాబోతున్నాను అనమాట. అదే ఈ రోజు మాకు గుడ్ న్యూస్ అనమాట. చాలా సంతోషంగా ఉంది నాకు కూడా అయితే. ఇప్పుడైతే మనం మొత్తానికైతే ఈ పని అయితే చేసేసి వెళ్ళిపోదాం కాబట్టి తొందరగా అయితే పొద్దుపోతుంది. అందుకనేసి ఇవాళ ఇంటికెళ్ళి నేను ఇంటికి వంట చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ వీడియోని ఎవరైనా మొదటి చూస్తున్నారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. పక్కటి ఇంట్లో ఉంది, అది ఇరిగిపోద్దానే నానిపింది, అది పోయింది వానకి, ఇరిగింది. లైట్ వేసరా లోపల? కరెంట్ లేదు కదా, తీసేటప్పుడు కష్టం. హై హై ఎవరు ఇంట్లో? తీసేది కష్టం నాకు. చీకటిగా నాకేం కనబడ్డా. రన్ చేస్తుంది. ఒకప్పుడైతే మేము ఇంట్లో ఉన్నప్పుడైతే ఈ అంటే చిన్నీళ్ళు కదా, అందరూ ఉమ్మడి కుటుంబం అనమాట. అందరూ ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి చేసుకునే పని. నేనైతే దీనైతే అంటే దీనికి అప్పుడు గారలేదు, ఇప్పుడు కూడా గారలేదు. దీనికి పేడేస్తుంది కదా, నాకు కొత్తలో పెళ్ళైన కొత్తలో పేడేసేది రాదనమాట. నాకు చేత వచ్చేది రాదు. మా మామ ఏమంటే పేడ ఏమా అంటే నాకు పేడ చేస్తుంది రాదు. మా అత్త కూడా ఎప్పించేది అనమాట. నేను మా అత్త నాకు రాదనేసి మా అత్త పేడేసేది అనమాట దీనికి. ఇప్పుడు గతుకులుగా అయిపోతుంది. పేడేసిన కూడా గారేసినట్టు ఉండేది అనమాట. సున్నంగా అయిపోయినా నెక్స్ట్ రెడీ చేయాలి. మళ్ళీ ఆడవాడు అయిపోయినాయి గోడకే. ఇంక మళ్ళీ దగ్గరలో పండగ వస్తుందా, గోడకు సున్నం చేయాలి. మేము బలిగుని నీళ్ళు ఇప్పుడు రెడీ చేస్తే ఇంకా సూపర్ దుమ్రా పోతుంది. ఈ తలుపు అసలు కదిలించలేకపోతున్నా నేను. గుడిసింట్లు అనేది ఎండాకాలం చాలా చల్లగా ఉంటుంది, మాకైతే కలిసి వస్తుంది అనమాట. అందుకని మా మామ మాకు ఎప్పుడు పూరీలు వేస్తారు. గిడ్డి మొక్కలు ఏడు కూడా వచ్చేసింది, సన్న సన్న గిడ్డి. ఈ కల్లేపు జలందలకి ఈ వానకి ఎట్టయిపోయింది, వాకి ఎర్రగా వచ్చేసింది. ఇంకా వానాకాలం అంతా ఇంక కల్లేపు జల్లము, ఇదంతా మట్టి ఎగిరిపోయి. వచ్చు మన ఛానల్లో కల్లాపు జల్లేది వీడియో ఉంది ఫ్రెండ్స్. నేనైతే నా కల్లాపు ఎంత బాగా చల్లడం వచ్చో, నేనైతే కల్లాపు అయితే ఒకసారి చల్లున్నాను. మా బావ అయితే బిత్రపోయారు, భయపడిపోయాడు నేను కల్లాపు జల్లేది చూసి. ఈ వాకిల్లో చల్లదాం అనుకున్నా, వాన వచ్చి నేను కల్లాపు చల్లలేదు. ఇదంటే ఇంకా ఎర్రగా అయిపోయినది. చెమ్మక రాడాలి ఇదంతా.
కలిసి రాస్తుంది మొక్కు పారిపోంది. ఈ ఆ చెట్లు చిన్న చిన్న చెట్లు అన్నీ వచ్చేసినాయి. గడ్డికి చినుకలు పడితే చెట్టు వచ్చేస్తా చెట్లు. మా ఇల్లు మార్చిందా నేను అన్నా కాబట్టి ఇప్పుడు నా ఇల్లు ఇది. మా తోడు కడాలు వస్తే మరి మా తోడు కడాలి ఇల్లు. అమ్మా ఫ్రెండ్స్, ఇంకా మా తోడకాలతో కనీసం కదా, ఇంకా తనతో పని అయితే చేసుకోలేదు కాబట్టి ఇంకా డైలీ ఇంకా నాకు ఇక్కడే పని ఉంటుంది అనమాట. తను ఇంకా ఏం బిడ్డగన్నాడో మళ్ళీ వీడియో చేసి చెప్తాను. తనకి కుమారుడికి నేనే చేసుకోవాలి, తనకి నేనే చేసుకోవాలి. నాకైతే చూపేసాను ఇచ్చేసిందా. ఎట్లయితే ఉంది నేనే సహాయం చేసుకోవాలి కాబట్టి, ఎందుకంటే మా ఇంటి కోడాలి కాబట్టి నేనే సహాయం చేసుకోవాలి. తనకైతే ఏమి నాన్నకి కోడాలే కదా, నాకు కోడలు, నాకు తోడు కోడాలి, నాకు తోడు కోడాలి కాబట్టి ఇంక నేనే చేసుకోవాలి. కాబట్టి ఏం పర్లే, ఇంక నేనే కష్టపడి మొత్తం నేనే చేసుకుంటాను అనమాట. ఈ పరకటి తోడలేకపోతున్నా కాబట్టి దీని ఎత్తుకుంటా, ఇది ఇరిగిపోతున్నా ఒక్కొక్క. ఇంకా తను వచ్చినప్పుడు వచ్చే ఇంక ఇక్కడే వీడియోస్ లాగ్స్ అయితే జరుగుతుంటాయి మనకి. ఇంకా వీడియోస్ ఇంక ఇక్కడే చేస్తాను నేను. ఎట్లా ఉంటుందో మా సందడి, మా సంతోషం, హ్యాపీనెస్ మొత్తం ఈ ఇంటికాడ చేస్తాను అనమాట. ఇంకా వీడియోస్ వచ్చి ఇంక తను వచ్చినప్పుడు ఏడా వస్తాయి. ఇంకా హెల్త్ ఇచ్చాము వడ్డేనా చేత కావాలి. ఈ తడి ఈ పందిల తడికి చెత్త అంతా రాలిపోయింది. అందుకే ఈ పందిల తడికంతా జారిపోయింది కాబట్టి ఏ వాక చెత్త వచ్చింది. ఇంక ఇదంతా చెట్లు వచ్చేస్తున్నాయి. నాకు గీసి దానికి ముగ్గురే దొరికింది. ఇప్పుడు దీన్ని చాట ఎత్తి, దాన్ని చాటలేదు కవర్ ఎత్తేస్తా, చెత్త అంతా ఎత్తేసేస్తా. చాట ఫ్రెండ్స్, మొత్తం అయితే ఓడలేను, ఎందుకంటే నాకు కూడా హెల్త్ బాగాలేదు కాబట్టి మొత్తం అయితే ఓడలేక ఆలస్యం అయితే వస్తుంది. ఇంక ఈ చెట్లు కాడనే కదా, ఈ చెట్లు కాడనే చెట్లు పెరికేసి ఈ చుట్టుపక్కల అయితే చుమ్మేసుకున్నాం. ఈ చెట్టు కానీ స్టార్ట్ చేద్దాం. జాన్ చెట్టు కాడ వస్తాయి. ఆకుకూర కదా ఇది, చిర్రాకు. వానాకాలం బాగా వస్తుంది ముళ్ళులో. ఈ చెట్లు కాడ క్లీన్ చేసేసి ఇది పాజ్ చేస్తే బాగున్నా. మధ్యలో వానలు కదా పడతా ఉంటాయి. వెనకాల జాన్ చెట్టు కదా, చెట్లు కాడ నీట్ చేసి పెడితే వాన చిరుకులు దిగుతాయి. క్లీన్ చేసేసాను, ఎందుకంటే ఈ చెట్ల వల్ల ఈ చెట్టుకి సత్తా రాదనమాట. ఈ చెట్లే తాగేస్తాయి నీళ్ళని, అందుకనేసి దీని దగ్గర క్లీన్ చేసేసాను. చాలా వరకు అయితే నా హైట్ వచ్చింది. మనం చూసినప్పుడు అయితే చిన్న చెట్టు కొనింది, ఇప్పుడు సగానికి వచ్చింది అనమాట. ఇది ఇంకా పెద్ద చెట్టు అయితే ఈ ఆఖరి తాలింపు పెట్టుకొని తినాలని చాలా ఆశగా ఉంది కాబట్టి దీన్ని భద్రంగా కాచి పెంచుకొని, దీన్ని పెద్ద అయితే మునక్కాయలు కాసు కట్టి మునక్కాయల కూర కూడా కోసుకున్న తర్వాత వంట చేస్తాను. దీంట్లో మునగాకు అయిపోయింది. ఇంక ఈ పక్క క్లీన్ చేద్దాం. చెట్టు కదా ఈ పక్క ఎక్కువ ఉంది చెట్టు గడ్డి. మనము ఇక్కడ ఒక చెట్టు నాటినాం, గుర్తుందా? కరివేపు అది. ఇంకా కనకాంబరం చెట్టు వచ్చినట్టు చిన్న మొలక. ఏమో అది పెద్ద ఇదా తెలుసు, దాంట్లో ఆడే నాటింది, ఇక్కడే నాటింది. ఇదేనా ఆ చిన్న ఆకులు ఇప్పుడు అది పెద్ద ఆకులు అయితే టమాటా చెట్టు కదా క్లీన్ చేద్దాం. టమాటా చెట్టు పెద్ద చెట్టు అవ్వాలి. అది కాస్తే ఇప్పుడు మనకి ఇంట్లో కూర పనికి వస్తుందా, అప్పుడు ఖర్చు తగ్గుతుంది అనమాట. ఏర్లే కదా, ఏడుకు వచ్చేసింది.
చిన్న గిడ్డి చెట్లు ఎక్కువ అయిపోతున్నాయి. అవుతుందా? అవును, కుళాయి పైపే. కుళాయి ఇరిగింది. నీళ్ళు వచ్చేటప్పుడైతే ఇక్కడ పట్టుకునేది నీళ్ళు. ఫ్రెండ్స్ అక్కడ కుళాయి అయినప్పుడైతే మేమైతే ఇక్కడే నీళ్ళు పట్టుకునేది అనమాట. అప్పుడైతే చాలా దూరం పోవాలి నీళ్ళకైతే, ఆ పక్క ఇదిలో పోవాలన్నమాట. చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడైతే కుళాయి లేదు, ఇరిగిపోయింది. అప్పుడు నీళ్ళు ఉన్నప్పుడు చాలా ఇక్కడే ఉండేది కాబట్టి ఇదంతా నీళ్ళు పట్టుకొని పోచెట్లు కూడా మేము దగ్గరికి పోసుకునేది. చాలా సంతోషం ఉంది. అక్కడ వంట చేసుకుంటా ఉండేది, ఇక్కడ పని చేసుకుంటా ఉండేది, ఇక్కడ నీళ్ళు పట్టుకుంటా ఉండేది అనమాట. ఇక్కడ కుళాయి అయినప్పుడు చాలా బాగుంది మాకు, ఎందుకంటే బయట పోయి తెచ్చుకోలేకుండా ఇంట్లోనే ఉండేది అనమాట. మొత్తం ఇదంతా శుభ్రం కట్టేసినకి ఈ చెట్లు కూడా ఇక్కడ నుంచి తీసుకొని తాగేదాన్ని కూడా దీంట్లో పట్టుకున్నాను. చాలా బాగా ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో తేక వచ్చినది, పెద్దగా వచ్చేచ్చు ఏం కనబడ చుట్టూ తేగ భూమిలో నుంచి వచ్చినట్టు వస్తుంది కదా సన్న. ఫ్రెండ్స్ నాకైతే ఈ తేగ అయితే తెలీదు. ఈ తేగ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సన్న ఇది ఈ తీగనేమో అది కాలగాని, దీని మొలకేమో. దీని తీగ అనుకుంటున్నా. కానీ చెట్టు ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉందా? అదే కొంచెం డౌట్ ఉందా. మళ్ళీ మొగ్గు ఇది, ఇది పెద్ద పువ్వు వస్తుంది. ఒకే మొగ్గు వచ్చింది, 2 మొగ్గలు వచ్చినాయి. చందన్నారు ఫ్రెండ్స్. పని అయితే అయిన కాడికైతే అయిపోయింది అనమాట. చాలా వరకు అయితే క్లీన్ అయితే చేసేసాను. ఇదండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మంచి వీడియోస్ ముందుకు వస్తాం. అంతవరకు అందరికీ బాయ్.